దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఈ రెండు లైన్ల మీద దేవుని వాక్యాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు అనే పేరు చోట క్రైస్తవుడా అని పెడదాం. క్రైస్తవుడా నీ భాగ్యము ఎంత గొప్పది. క్రైస్తవుడా నీ భాగ్యము ఎంత గొప్పది. ఈ క్రైస్తవుని దగ్గర మీ పేరు పెట్టుకోండి. సైలెంట్ అయిపోయారు. మీ పేరు పెట్టుకోవాలి. ఎదుటోళ్ళకి చెప్తారు. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి. ఎదుటోళ్ళతో చెప్పండి, నీ భాగ్యము చాలా గొప్పది. మీ పక్కనున్న వారితో చెప్పండి, నీ భాగ్యం చాలా గొప్పది. ఎందుకు ఎందుకు ఏం సాధించారు? క్రైస్తవుడు అయినందుకు అదే మన భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంతో గొప్పది. ఎలాగో మనం చూద్దాం. మనం ఈ చదివిన వాక్యంలో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అన్నప్పుడు దేవుడు వాక్యంలో ప్రారంభంలో మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మనం చూస్తాము. మనము గ్రంథాన్ని ఓపెన్ చేయగానే, పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయగానే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పేరే ఇశ్రాయేలు. పేరు మారిన తర్వాత ఇశ్రాయేలు. అందుకనే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, నీ భాగ్యము చాలా గొప్పది. మనం బైబిల్లో చూస్తే యాకోబు పేరు మారిన తర్వాత ఇశ్రాయేల్ అని మార్చాడు ప్రభు. అక్కడ నుండే ఇశ్రాయేలీయులు ఇలా వచ్చింది. యాకోబు గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కదా. యాకోబు గురించి ఆలోచన చేసినప్పుడు యాకోబు జీవితం అంతా పోరాటమే. యాకోబు జీవితం అంతా పోరాటమే. యాకోబు ఒక క్రైస్తవుడు. జీవితం అంతా పోరాటమే. క్రైస్తవుని జీవితం అంతా పోరాటమే. నువ్వు ఒక క్రైస్తవుడివి కదా, నీకు జీవితం అంతా పోరాటం ఉంటుంది. నేను ఒక క్రైస్తవుడిని కదా, నా జీవితం అంతా పోరాటం ఉంటుంది. నువ్వు ఒక క్రైస్తవురాలివి, నీ జీవితం అంతా పోరాటమే. పోరాటమే, అడుగడుగున పోరాటమే, ప్రతి విషయంలో పోరాటమే. పోరాడి గెలిచి నిలవాలి. ఈ పోరాటాన్ని చూసి మనం వెనుదిరగకూడదు. పోరాటంలో ముందుకే కొనసాగాలి. హల్లెలూయా. యాకోబు జీవితం అంతా పోరాటమే. తల్లి గర్భంలో పోరాటం, పెనుగులాట. తల్లి గర్భంలో పోరాటం, తల్లి గర్భంలోనే పెనుగులాట స్టార్ట్ అయింది ఆయన జీవితంలో. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఆశీర్వాదం పొందడానికి పోరాటం చేశాడు. దేవునితో పెనుగులాట. ఇది ఎవరితో పెనుగులాట? దేవునితో పెనుగులాట. తర్వాత ఆశీర్వాదం అనుభవించడానికి పోరాడుతూ ఉన్నాడు. తన అన్న అయిన ఏశావుతో పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎన్ని పెనుగులాటలు ఉన్నాయి? 3 పెనుగులాటలు ఉన్నాయి. తల్లి గర్భంలో పెనుగులాట, ఆశీర్వాదం పొందడానికి దేవునితో పెనుగులాట, పొందిన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి తన అన్నతో ఏశావుతో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో పెనుగులాట. ఆ చోటికి పెనుయేలు అని పేరు పెట్టారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అర్థం. యాకోబు జీవితం అంతా పోరాటమే. ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం పొందాడు కానీ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఆశీర్వాదాన్ని అనుభవించలేక ఆయన బానిసగా పనిచేస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు, 21 సంవత్సరము బానిసగా వెట్టి పనులు చేసేవాడుగా మారిపోయాడు యాకోబు. ఆశీర్వాదాలను పొందాడు, వాటిని అనుభవించడానికి లేదు. వాటిని అనుభవించడానికి ఛాన్స్ లేదు. ఈ ఆశీర్వాదాన్ని అనుభవించడానికే ఒక రాత్రి దేవుని పాదాల దగ్గర గోజాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పోరాటం చేయాలి, పోరాడాలి. యాకోబు పోరాడాడు, అన్నతో పెనుగులాడాడు, అన్నతో పోరాడాడు. సొంత సహోదరులతో పోరాటం చేయాలి, క్రైస్తవ సహోదరులతో నువ్వు పోరాటం చేయాలి, క్రైస్తవేతరులతో పోరాటం చేయాలి, కపట సహోదరులతో పోరాటం చేయాలి, మోసపుచ్చు వారితో పోరాటం చేయాలి, రాంగ్ మోటివ్ చేసే వారితో పోరాటం చేయాలి, తప్పుదోవ పట్టించే వారితో పోరాటం చేయాలి, తప్పుడు ఆలోచన చెప్పే వారితో పోరాటం చేయాలి.
దేవుని నుండి నిన్ను దూరం చేసే వారందరితో పోరాటం చేయాలి. అది వస్తువు కావచ్చు, అది మనిషి కావచ్చు, అది మొబైల్ ఫోన్ కావచ్చు, అది టీవీ కావచ్చు, నీ చెడు అలవాట్లు కావచ్చు, దుర్వ్యసనాలు కావచ్చు, అపవాది కావచ్చు. వీటన్నిటితో నువ్వు పోరాటం చేయాలి. భాగ్యం ఊరికైనా రాదు. భాగ్యవంతులు అవ్వాలంటే పోరాడాలి. పోరాటం చేస్తేనే భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ప్రభువు కలుగచేస్తాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం గొప్పదంటే ఆయన గొప్పతనం ఏంటి, ఆయన భాగ్యం ఏంటి అని ఆలోచన చేస్తే దేవునితోనే పోరాడి గెలిచిన వాడు యాకోబు జీవితంలో దేవునితో పోరాడి గెలిచాడు. వీళ్ళందరితో పోరాడి గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు చివరికి దేవునిని కలుసుకున్నాడు. అందరిని పంపించేశాడు. ఆస్తిని పంపించేశాడు, పశువులను పంపించేశాడు, గొర్రె మందలను పంపించేసేసాడు, భార్య బిడ్డలను పంపించేసేసాడు. అందరు పంపించి ఒక్క నరుడు ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. దేవుని కలుసుకోవడానికి, దేవునితో గడపడానికి, ఆయన పాదాలు పట్టుకోవడానికి, ఆయన జీవితంలో పొందిన ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాడు. ఆ తాళం షేయ కొరకు, ఆ కీ కొరకు యేసయ్య పాదాలు పట్టుకొని రాత్రిరంతా ఆయన పాదాలు పట్టుకొని దేవునితో పోరాటం చేశాడు. దేవునితో పోరాడి గెలిచిన వాడు యాకోబు. ఈ పాయింట్లో కొన్ని మాటలు జాగ్రత్తగా విందాము. దేవునితో ముఖాముఖిగా ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా కూర్చున్నాడు. దేవుని ముందు నిలబడ్డాడు. ముఖాముఖి, ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ముఖాముఖి. ఇంటర్వ్యూ చేస్తున్న వారు ఎదురు కూర్చొని మాట్లాడినట్టుగా దేవుని ముందు నిలబడ్డాడు. దేవుని ఎదుర్కొన్నాడు. దేవుని ముందు నిలబడము ఎంత ధైర్యమో కదా యాకోబుకు. చాలా ధైర్యవంతుడు. దేవుని ముందు నిలబడ్డాడు ధైర్యంగా. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను. ఎంత ధైర్యమో కదా. ఆశీర్వాదం పొందేంత వరకు, దేవుడు ఆయనను దీవించేంత వరకు, ఆ దీవెన ఆయన జీవితంలోనికి, ఆ దీవెన ఆయన తాళం చెవి దొరికేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు, ఆయన కాళ్ళు పట్టుకొని విడవలేదు. దేవుని పాదాల చెంత గోజాడాడు. ఎన్నిటినో వాడాడు. ఎన్నో తంత్రములను వాడి ఉంటాడు కానీ ఏ పని జరగలేదు ఆయన జీవితంలో. కానీ ఈసారి ఆయన కాళ్ళు పట్టుకునే పనికి వచ్చాడండి. కాళ్ళవేళ బేరానికి వచ్చేసాడు. ఎన్నో చేశాడు, ఎన్నో తతంగాలు చేశాడు, ఎన్నో తంత్రాలు చేశాడు, ఎన్నో ఉపాయాలు పన్నాడు. కానీ ఇప్పుడు ఈ రాత్రికాల వేళలో ఆయన దేవుని పాదాలు పట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, తప్పకుండా ఈరోజు పని అవ్వాల్సిందే. ఈరోజు మిస్ అయితే ఇక మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో, ఇదే చివరి రాత్రేమో అనుకొని యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాడు. ఆయన పాదాల దగ్గర గోజాడడం ప్రారంభించాడు. యాకోబు జీవితంలో ముఖాముఖి ఎదుర్కొన్నాడు. రెండవది ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన పాదాలు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, కనికరం పొందాడు. హల్లెలూయా. కాళ్ళు పట్టుకున్న కనికరం లేదా రా నీకు అంటారు కదా. కాలు మోకుతా అన్నా కనికరం రాలేదా నీకు అంటారా, అన్నారా? మీరు ఎప్పుడన్నా అన్నారా? అట్లాంటి పరిస్థితి రాలేదా? రాకపోతే సంతోషమే. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకోవడం కంటే దేవుని కాళ్ళు పట్టుకోవడం ఈజీ కదా. ఏంటి, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుంటే నువ్వు ఆనాడు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది లేదా అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనుషులు ఏమంటారు, అప్పుడు వచ్చిన కాళ్ళు పట్టుకొని బదిలాడి కాళ్ళ వేళ బేరానికి వచ్చింది లేదా, చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని అయ్యా నీ కాళ్ళు మొక్తా, ఇవి చేతులు కాళ్ళు అనుకో, కనికరించు, ఇట్లాంటి నానా తతంగాలు పడతాం మనుషుల దగ్గర. నువ్వు కాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా దేవుని కాళ్ళు పట్టుకుంటే మనకు కనికరం వచ్చేస్తుంది. హల్లెలూయా. యాకోబు ఆయన పాదాలు పట్టుకున్నాడు, కనికరం పొందాడు. దేవుని కాళ్ళు పట్టుకున్నాడు, కనికరం పొందాడు. కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరించకపోతే వాడు మనిషి కాదు, వాడు పశువే. ఒక మనిషి దగ్గరికి మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే కూడా వాడు కనికరించలేదంటే వాడు మనిషి కాదు, పశువు. ఇక అంతకంటే ఇంకెంత దిగజారుతారండి చెప్పండి అమ్మా. అంతకంటే ఇంకేం దిగజారుతారు? కాలవేళ బేరానికి వెళ్ళినాక కూడా కనికరం లేదంటే మనిషి అంటామా ఇంకేమంటాం? మనుషుల కాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా
దేవుని పాదాలు పట్టుకునే అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఆ రాత్రికాల వేళలో దేవుని కాలు పట్టుకున్నాడు, కనికరం పొందాడు. రాత్రి ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. రాత్రంతా ఆయనతో పెనుగులాట, రాత్రంతా పోరాటం, రాత్రంతా తన జీవిత చరిత్ర అంతా ప్రభు ముందు ఉంచాడు. తెల్లారి వరకు బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. తెల్లారి వరకు బ్రతుకు మారిపోయింది. ఒక్క రాత్రి ఆయన కాళ్ళ దగ్గర ఉంటే తెల్లారి వరకు బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది, స్టోరీ మొత్తం మారిపోయింది, కథ అంతా మార్చేసాడు ప్రభు. హల్లెలూయా. నిజంగా ఈ అనుభవము ప్రతి క్రైస్తవుడికి రావాలి. అందుకని ఆయన ఓ ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది అని వాక్యం చెప్తుంది. ఆయన భాగ్యం ఎంత గొప్పది అంటే ఒక్క రాత్రిలోనే జీవిత కాలానికి తన పిల్లలు 12 మంది పిల్లలు ఇశ్రాయేలు గోత్రకర్తలుగా మారి పరలోకంలో 12 సింహాసనాలు పొందేంతగా ఆ ఒక్క రాత్రి ఆయన పాదాలు పట్టుకున్న దీవెన ఇంత తరతరాలకు మారిపోయింది. మరి మన తరతరాలకు, మన నెక్స్ట్ జనరేషన్కు మన మీదకి దీవెన వెళ్ళాలంటే మరి మనం యేసయ్య పాదాల దగ్గరికి వస్తున్నామా? ఆయన పాదాలు పట్టుకుంటున్నామా? ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అని అడుగుతున్నామా? ఏదన్నా రాత్రి ఆయన సన్నిధిలో గడుపుతున్నామా? పోనీ ఆకస్మికంగా నీకేదైనా మధ్యరాత్రి మేలుకొస్తే మోకాలేసి ప్రభువా అని మధ్యరాత్రి ప్రార్థన ఏదైనా చేస్తున్నావా? మధ్యరాత్రి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాల పరంపర జరిగింది. బైబిల్లో మీరు గమనిస్తే పౌలు శీలలు అర్ధరాత్రి పాటలు పడి స్తుతిస్తున్నప్పుడు చెరసాల రద్దలైపోయింది. అబ్రహాం పాట పాడినట్టుగా. భూకంపం కలగలేదా? చెర నుండి విడుదల కాలేదా? అద్భుతాలు జరిగాయి. అర్ధరాత్రి, ఒక రాత్రి, రాత్రంతా ప్రార్థన చేసిన యాకోబు ఆయన జీవితం మారిపోయింది. నెక్స్ట్ ఆయన ఎందుకు భాగ్యవంతుడు అయ్యాడు అంటే ఆయన దేవునితో ముఖాముఖి ఉండడం ఒకటైతే, రెండవది దేవుని పాదాల చెంత గోజాడడం రెండవదైతే, మూడవది పట్టుదల కలిగిన వాడు. యాకోబు పట్టుదల కలిగిన వాడు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. క్రైస్తవులు ఎలా ఉండకూడదు? మధ్యలో విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. యాకోబు పట్టు విడవని వాడు, పట్టుదల కలిగిన వాడు. పొందే వరకు వదిలిపెట్టాడు. అది పొందేంత వరకు విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. దాన్ని ఆయన అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరాలి. దేవుని కొరకు, కుటుంబం కొరకు, ఆత్మీయత కొరకు, పరలోకం కొరకు తను ఏదైతే కావాలని పట్టుబడతాడో అది తప్పకుండా ఆయన జీవితంలో పొందేంత వరకు విడిచిపెట్టాడు. హీ నెవర్ గివ్ అప్. ఆయన దానిని మధ్యలో విడిచిపెట్టాడు, మధ్యలో క్విట్ అవ్వడు. తప్పకుండా దానిని కంటిన్యూ చేస్తాడు. కష్టం ఉంటుంది, నష్టం కలగవచ్చు, బాధ కలగవచ్చు. ఈ బాధను, ఈ కష్టాన్ని చూసి ఆయన మధ్యలో ఆపేసేవాడు యాకోబు కాదు. అందుకని ఆయన భాగ్యవంతుడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో గడపడము యాకోబు జీవితంలో అది టర్నింగ్ పాయింట్గా మారింది. ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ రాత్రే. నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన సమయము, నీకు స్వార్థ అందించబడిన సమయము, దేవుని రక్షణ కార్యం నీ జీవితంలో జరిగిన ఆ సమయము, అది నీ జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ రాత్రి యాకోబు జీవితము మారిపోయిన లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే. ఆ రాత్రే తెల్లార వరకు తన జీవితంలో అది వరకు పొందని ఆశీర్వాదాలన్నీ ఆయన జీవితంలో ప్రారంభించడం జరిగింది. యాకోబు గురించి మనం ఆలోచన చేసిన మొట్టమొదటిగా ఆయన పేరు మారిపోయింది. ఫస్ట్ ఆయన పేరు మారిందండి. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అంటే ఏంటి అర్థము చెప్పాలి. యాకోబు అంటే ఇశ్రాయేలు అంటే జనములకు తండ్రి, ఆశీర్వదించబడిన వాడని అర్థం. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడని అర్థం. యాకోబు అంటే మోసగాడు. పేరు మారింది. ఫస్ట్ ఏం మారింది? పేరు మారింది. మోసం పోయింది, ఇప్పుడు దీవెన వచ్చింది. రెండవది ఆయన బ్రతుకు మారిపోయింది. ఆయన ఆలోచన విధానం మారింది, ఆయన జీవిత విధానం మారిపోయింది, ఆయన ప్రవర్తన విధానం మారిపోయింది. శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు, ద్వేషం పోయి ప్రేమ వచ్చింది. ఆయన పిల్లలు 12 మంది 12 గోత్రకర్తలు అయ్యారు. ఆయన పిల్లలు 12 మంది పరలోకంలో 12 సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆయన పేరు పక్కన యాకోబు దేవుడని
పేరు పెట్టబడింది. దేవుడు తనను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు, దేవుడు తనను అడ్రస్ చేసుకునేటప్పుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని ప్రభు తనను తాను పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవునికున్న అనేక పేర్లలో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆ పేరు ఆ లిస్టులోకి వచ్చేసింది. దేవుడు యాకోబును అంతగా దీవించాడు, అంతగా భాగ్యవంతుడిగా చేశాడు. అందుకనే ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. నిజమే కదా, ఆయన భాగ్యము చాలా గొప్పది. మరి ఇప్పుడు మన గొప్ప ఏంటి? యాకోబు గురించి చెప్పుకుంటూ వచ్చినాం. అసలు మన గొప్ప ఏంటి? మన జీవితంలో భాగ్యవంతులం అవ్వాలంటే ఏం చేయాలి? అసలు ఏది భాగ్యం? ఏది కలిగి ఉంటే భాగ్యం? ఏది కలిగి ఉంటే మనం భాగ్యవంతులం అవుతాము? ఫస్ట్ ఒక 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ది, రక్షణ పొందడం గొప్ప భాగ్యము. ఏం పొందడం భాగ్యము? అక్కడే ఉంది, 29వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు లేడు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడడం గొప్ప భాగ్యం అండి. ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? చేతి చూపించండి. మొన్న చెప్పిన అందరి గంపలేకమంటే ఈరోజు నేను రక్షించబడ్డాను అంటుంది. వెరీ గుడ్. అంటే కొన్ని తెలుసుకుంటే మంచిదే కదా. ఎంతమంది రక్షించబడ్డారు? యేసు ప్రభువుని ఎంతమంది సొంత రక్షకుడిగా అంగీకరించారు? ఎంతమంది నీళ్ళలో మునుగుడతారు, బాప్తిసం పొందారు? ఎంతమంది క్రమంగా రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఆత్మీయంగా జీవిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది భాగ్యం. నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ మెట్టు రక్షణ పొందడం. అందుకనే బ్రదర్ సాయిల్ అన్న పాట పాడారు, రక్షణ లేకుండా నీవు మోక్షమునకు చేరలేవు, రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్యా రండి రండి పోదాము, రండమ్మ రండి రండి పోదాము. రక్షణ లేకుండా మనకు మోక్షం లేదు, రక్షణ లేకుండా పరలోకం లేదు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే, ఒకడు రక్షించబడితే, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితేనే అతడు దేవుని రాజ్యానికి చేరుతాడు. కొత్తగా జన్మించాలి, రక్షించబడిన అనుభవము, ఇది భాగ్యము. యేసయ్య ఈ రక్షణను మనకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడా? దీనికి ఏమైనా వెల చెల్లించామా? ఉచితముగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా విశ్వాసం ద్వారా దేవుని కృపచేతని మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. వరం అంటే గిఫ్ట్. గిఫ్ట్ అనేది ఏంటి? ఫ్రీ. గిఫ్ట్ ఎలా ఫ్రీకి ఇస్తాను కదా, డబ్బులకు అమ్ముకుంటారా గిఫ్ట్? గిఫ్ట్ అంటే ఫ్రీగా ఇవ్వాలి. గిఫ్ట్ అంటే ఫ్రీ. రక్షణ ఫ్రీ, రక్షణ ఉచితము. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నో సేల్, నో బై, నో డీల్. దీన్ని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, దీంతో డీల్ చేయడానికి లేదు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రక్షణ ఉచితం. ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. దీనిని ఉచితంగా నువ్వు పొందడానికి నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, రోమ 10వ అధ్యాయం 9వ వచనం తప్పకుండా ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట అది నోటెడ్ అయి ఉండాలి. యేసు ప్రభు నా దేవుడని నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల నుండి లేచాడని హృదయంలో అంగీకరించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. దీనికి తిరుగులేదు ఇక. హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలి, ఈయననే నా దేవుడు, నా రక్షకుడు అని. ఆయన మృతుల నుండి లేచాడని హృదయంలో అంగీకరించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. కూర్చోమ్మా. అప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షణ అనేది ఫ్రీ. నీ నోటితో ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో అంగీకరించాలి. నీ హృదయంలో జరగాలి రక్షణ కార్యము. దీని కొరకు యాగాలు అవసరం లేదు, అట్టి పనుల అర్పణలు అవసరం లేదు, వెల చెల్లించాల్సిన అవసరము లేదు. యేసయ్య వెల చెల్లించాడు, ఆయనే రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించుకున్నాడు. రక్షించబడిన వారందరూ భాగ్యవంతులు. హల్లెలూయా. రక్షణ పొందడము భాగ్యము. ఎన్నో పాటలు ఉన్నాయి. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను
పోలిన వారెవరు? దేవుడు నేను రక్షించాడు, నేను పోలిన వారెవరు లేరు. చాలా గొప్ప సంపద కలిగిన వాడు, చాలా విద్యావంతుల కంటే కూడా యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, యేసు ప్రభు ఇచ్చే ఆ రక్షణను పొందిన వారు చాలా గొప్పవారు. ఈ లోకంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారికంటే, చాలా ధనం సంపాదించిన వారికంటే కూడా ఒక రక్షించబడిన క్రైస్తవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు చాలా గొప్పవారు, మనం చాలా గొప్పవారము. దేవుని వాక్యం చెప్తుంది, రక్షణ పొందడము, రక్షించబడము గొప్ప భాగ్యము. ఇది మొదటిది. రెండవది సామెతలు 12:27 చదువుతారా? రెండవది మూడవది అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలలో. సామెతలు 12:27 చదువుతారా? త్వరగా తెరవండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడము, చెప్పండి, చురుకుగా ఉండడము ఏది గొప్ప భాగ్యము? చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. చురుకుగా ఉండడము గొప్ప భాగ్యం. సోమరి వేటాడిన పట్టుకోడాడు. సోమరి వాడి వల్ల ఏమవుతుందండి? ఏం కాదు. చురుకుగా ఉన్నవారు ప్రపంచాన్ని చుట్టేసి వస్తారు, ప్రపంచాన్ని జయించి వస్తారు, ప్రపంచాన్ని అరిచేతులు పట్టుకుంటారు. చురుకుగా ఉండడము గొప్ప భాగ్యం. ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని నిర్గమకాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎబ్రీ స్త్రీలు, దేవుని పిల్లలు, క్రైస్తవ స్త్రీలు చాలా చురుకైన వారు, చాలా చురుకైన వారు. క్రైస్తవులముగా మనం చాలా చురుకుగా ఉండాలి. మనం చాలా చురుకుగా ఉండాలి. సోమరులుగా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. ఎలా ఉండకూడదు? సోమరులుగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి. ఎబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. బైబిల్లో రిబ్కా చాలా చురుకైన స్త్రీ. రిబ్కా చాలా చురుకైన స్త్రీ. గబగబ బావిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కడువతో నీళ్లు తీసుకొచ్చి వంటలకు నీళ్లు చేదిపోసింది. వంటలు ఒకరోజు నీళ్ళు తాగితే తృప్తిగా తాగుతాయి. ఇంచుమించు ఒక నెల రోజుల వరకు దానికి దాహం వేయదు. అన్ని నీళ్లు తాగుతాడు. అన్ని వంటలకు ఒక్క అమ్మాయే బావిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బిందెతో నీళ్లు ముంచుకొచ్చి వాటికి నీళ్లు పెట్టింది. ఎంత చురుకుదనం! ఆ చురుకుదనమే ఇస్సాకు దగ్గరికి తనని నడిపించింది. అదే ప్రకారంగా మనం కూడా చురుకుగా ఉంటే పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనల్ని కూడా నడిపిస్తుంది. చురుకుగా ఉండడం ద్వారా రిబ్కా ఇస్సాకు దగ్గరకు నడిపించబడితే, దేవుని బిడ్డలంగా మనం చురుకుగా ఉంటే పరమ ఇస్సాకు అయిన క్రీస్తు దగ్గరికి మనం కూడా నడిపించబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చురుకుదనం బైబిల్లో 31వ సామెతల్లో ఉంది. అక్కడ చురుకైన ఒక స్త్రీ గురించి ఉంది. ఆమె పనితనం గురించి రాయబడింది. ఆమె ఎంత చురుకుగా ఉండేదో, ఆమె ఎంత మబ్బులు లేసేదో, ఎంత వేకుజామున లేసేదో, ఆమె కుటుంబం వారి కొరకు ఏం చేసేదో అక్కడంతా రాయబడింది. ఒక చురుకైన స్త్రీ ఒక ఇంటిలో ఉంటే ఆ ఇల్లు చాలా ఆశీర్వదించబడుతుంది. ఒక చురుకైన పురుషుడు ఆ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు చాలా ఆశీర్వదించబడుతుంది. చురుకైన పిల్లలు ఆ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు చాలా ఆశీర్వదించబడుతుంది. ఆ ఇంట్లో స్త్రీ సోమరిగా ఉంటే, పురుషుడు సోమరిగా ఉంటే, పిల్లలు సోమరిగా ఉంటే ఊరంతా దరిద్రము ఆ ఇంట్లోనే ఉంటుంది. సోమరిగా ఉంటే ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుందట. శ్రద్ధ గలవారే ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. హల్లెలూయా. నెక్స్ట్ మూడవది ఏది భాగ్యం అంటే రక్షణ పొందడం భాగ్యం, గొప్ప భాగ్యం. అది ఒకటి. రెండవది చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. అది 2. మూడవది జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. చిన్న ప్రవక్తలు పేజ్ నెంబర్ చెప్పాలా? 778 పేజ్ నెంబర్. 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై
నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవుని సన్నిధిలో ఉంటే భాగ్యము. ఇది మూడవది, ఫైనల్ది, చివరిది. ఎక్కడుంటే భాగ్యము? దేవుని సన్నిధిలో లేని వారి సంగతి చెప్పాలి మరి. అది కూడా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి మీకు భాగ్యం కావాలి. మరి దేవుని సన్నిధిలో లేని వాళ్ళ సంగతి ఏంటి? అభాగ్యులు. ఇంకేమనొచ్చు? తిట్టాలి ఒక మాట, దౌర్భాగ్యులు. అడిగే తిడుతున్నాను, మళ్ళీ తిట్టిన అనొద్దాను. దేవుని సన్నిధిలో ఉన్నవారు భాగ్యవంతులు, మరి దేవుని సన్నిధికి రాని వాళ్ళు దౌర్భాగ్యులు. అప్పుడు తిట్టాలి, తిట్టకపోతే కూడా. దేవుని సన్నిధిలో ఉండుట భాగ్యము. దేవుని సన్నిధిలో ఉండుట భాగ్యం. నిజంగా మీరు ఎంత భాగ్యవంతులు. మీకు కూడా పనులు ఉండుంటాయి, ప్రయాణాలు ఉండుంటాయి, ఎన్నో పనులు ఉండుంటాయి. కానీ ఈరోజు దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునిని ఆరాధించవలసిన సమయం, దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా దేవునికి నేను కనబడాలి, నా స్వరం దేవునికి వినిపించాలి, దేవుని స్వరం నేను వినాలి. సంఘంలో సంఘ సభ్యులందరూ వస్తారు, వారందరిని కలవాలి, సహవాసం చేయాలి. ఆత్మీయ సహవాసంలో నేను ఉండాలి. అన్యులతో సహవాసం వారమంతా చేసేది కదండి, అవునా కదా? అన్యులతోటి సోమవారం నుండి శనివారం వరకు పని దగ్గర, ఇంటి దగ్గర, ఇంటి పక్కన, అక్కడ ఇక్కడ, స్కూలు, జాబు, ఆఫీసు, అన్ని చోట్ల వాళ్ళతోనే సహవాసం ఎక్కువ. మరి పరిశుద్ధులతో సహవాసం ఎప్పుడు చేస్తారు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యం. ఇది ఎక్కడెక్కడ ఉండడం కాదు. దేవుని సన్నిధికి ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు మీరు ఇక్కడికి రావడము, ఇక్కడ సహవాసం చేయడము, ఇది మీ జీవితంలో భాగ్యవంతులుగా చేస్తుంది. ఒక మాట చదువుతాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాలు, పేజ్ నెంబర్ కూడా చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 7వ వచనం. కొంచెం మాట్లాడక్కమ్మా. అక్షయ్, నీ సేవకుల భాగ్యం మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖములో నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఏది మంచిది? దేవుని సన్నిధిలో ఉండుట మంచిది. ఏది మంచిది? దేవుని సన్నిధిలో దేవుని జ్ఞాన సంభాషణ వినడం మంచిది. దేవుని వాక్యం వినడం మంచిది. దేవుని సన్నిధిలోకి వచ్చే పాటలు పాడడం మంచిది. దేవుని సన్నిధికి వచ్చే సాక్ష్యం చెప్పడం మంచిది. దేవుని సన్నిధిలో వచ్చి అందరికీ ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం మంచిది. దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చి దుఃఖించి నీ బాధ, నీ భారమంతా ఆయన మీద మోపడం మంచిది. వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైనా, నీ బిడ్డలైనా, క్రైస్తవులైనా, సేవకులైనా, పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండడం మంచిది. దేవుని సన్నిధిలో ఉండడము మంచిది. ఇక్కడ ఉంటే దేవుని జ్ఞానవాక్కులను వింటాం. ఇక్కడ ఉంటే దేవుని అద్భుతమైన హస్తాన్ని, తాకిడిని చూస్తాము. ఇక్కడ ఉంటే దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుతాము. ఇక్కడ ఉండడం మంచిది. ఇది గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉందాము, భాగ్యవంతులం అవుదాము. హల్లెలూయా. చివరిగా దేవునికి ఇచ్చుట ద్వారా భాగ్యవంతులం అవుతాం. దేవునికి ఇచ్చుట ద్వారా భాగ్యవంతులము అవుతాం. 2వ కొరింథీ పత్రిక ఒకసారి తెరవండి. చివరిది ఆ వాక్యం చదివి మనం క్లోజ్ చేసుకుందాము. 2వ కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం నుండి. 2వ కొరింథీ. కావున ఒక నిమిషం అందరు తెరవండమ్మా. 2వ కొరింథీ 9వ అధ్యాయము 5 నుంచి ఇప్పుడు చదవండి. కావున ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి జమ చేయుటకై తలంచి తిని.
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఇంకా సనుకొనక ఇయ్యొద్దు, బలవంతంగా ఇయ్యొద్దు, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మీ ఎడల సమస్తమైన విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, నీతి నిరంతరం నిలుచున రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. హల్లెలూయా. ఇచ్చుట ద్వారా భాగ్యవంతులు అవుతారంటే ఆ మాట వచ్చిందా? పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అవ్వాలంటే సమృద్ధిగా ఇవ్వాలి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా, సనుకొనక బలవంతం కాక హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇస్తే దేవుడు ప్రేమిస్తాడు. పిసినితరంగా మనం దేవుని దగ్గర ఉండొద్దట. భాగ్యవంతులు అవ్వాలి అంటే మనం తప్పకుండా దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇద్దాం. నీదంతా ఇవ్వమని దేవుడు అడగాడు. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వు. నీ హృదయపూర్వకమైన దేవుని సన్నిధిలో అర్పించు. ముఖ్యమైన 3 విషయాలు విన్నాము. రక్షణ పొందడము గొప్ప భాగ్యము, సుఖంగా ఉండడము గొప్ప భాగ్యం, దేవుని సన్నిధిలో ఉండడము గొప్ప భాగ్యము. మనం భాగ్యవంతులు అవ్వాలంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో నుండి మనం ప్రభు సన్నిధి తీసుకొద్దాము, ఆశీర్వదించబడదాము. దేవుడు మనల్ని భాగ్యవంతులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.